అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కందిపప్పుతో కొత్తిమీర పప్పు చేస్తున్నానండి. దీనికి కావాల్సింది కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాను వాటర్తో పాటు. కొత్తిమీర ఒక కట్ట, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటండి, చిన్న నిమ్మకాయ ఒకటి, ఫుల్ నిమ్మకాయ, ఉప్పు తగినంత, టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి 5 తీసుకున్నానండి. ఇది ఓన్లీ పచ్చిమిర్చితోనే వండుతామండి పప్పు. నెయ్యి అండి. దీంట్లో మీకు కావాలంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు. పోపులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, అది కూడా నేను వేయట్లేదు. ఇప్పుడు ముందుగా కుక్కర్లో పప్పు తీసుకున్నాను కదండి, ఆ పప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసేసి 5 to 6 విజిల్స్ తీసుకుందామండి. మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మెదుపుకుందాం. మెదుపుకొని ఇది ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇది బాయిల్ అయిన తర్వాత దీనిలో మనం కొత్తిమీర వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలండి. చూడండి, పప్పు కూడా బాగా మరిగిందండి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. దీంట్లోనే ఈ కప్పుతో వాటర్ వేసుకుంటాను. వేసుకొని బాగా కలుపుకొని మరగనిద్దామండి. బాగా మరగాలి. ఇప్పుడు దీనిలోనే ఒక నిమ్మకాయ వేసుకుంటున్నానండి, లెమన్ జ్యూస్. ఉప్పు, వేసుకొని బాగా కలుపుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు పప్పు బాగా మరిగిందండి. ఇప్పుడు మన దీంట్లో తాలింపు వేసేస్తున్నాము. తాలింపు వేసాక ఒక 2 నిమిషాలు మరగనిద్దామండి. మరిగాక దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, బాగా మరిగిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీర పప్పు రెడీ అయిందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.